హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శనగలు చిక్కుడుగాయ కర్రీ చేస్తున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 గంటల నూనె వేసుకోండి. నూనె కొద్దిగా ఈటెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ గిట్ట వేసుకోండి. అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉల్లిగడ్డలను మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలని వేసుకోండి. చిక్కుడుగాయ ముక్కలు చిన్న కట్ చేసి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నేనైతే 2 గంటల ముందు శనగలు అనేది నానబెట్టుకున్న ఆ శనగలను గిట్ట వేసుకోండి. శనగలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, ప్రోటీన్ గిట్ట అందులో ఉంటుంది కాబట్టి శనగలు అనేది వేస్తున్నా. అవి 2 వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. కొద్దిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడంత కారము, ఉప్పు వేసేసుకోండి. వేసుకొని ఒక నిమిషం పాటు మంచిగా మగ్గనివ్వాలి. ఎందుకంటే ఉప్పు కారము ముక్కలకు అనేది పట్టుకుంటుంది కాబట్టి 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనించుకోండి. మగ్గిన తర్వాత అందులో ఒక 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోండి. వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉన్న తర్వాత మూత తీసి అందులో కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. అందులో కొద్దిగా వాటర్ అనేది వేసుకోండి. వాటర్ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే టమాటాలు వేసినాం కాబట్టి టమాటాల వాటర్ ఉంటుంది కదా, అది వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత మూత తీసుకొని కలుపుకోండి. కొద్దిగా వాటర్ అనిపిస్తుంది. ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మగ్గించుకోండి. కూర అనేది దగ్గరికి అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చిక్కుడుగాయ శనగల కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసినందుకు